రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన విశ్వాసులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ఏం వినపడలేదు, నాకేం వినపడలేదు. బాగున్నారా అని అడిగాను నేను. బాగున్నారు, చాలా సంతోషం. దేవుని కృప, మహదైశ్వర్యం, ఆయన కాపుదల, ఆయన భద్రత మన ఎడల, మన కుటుంబాల ఎడల హెచ్చుగా ఉండడాన్ని బట్టి మనము పదే పదే తిరిగి ఆయన సన్నిధికి రాగలుగుతున్నాం. ఆయన ప్రశస్త గణనామాన్ని కీర్తించగలుగుతూ ఉన్నాం. ఇది ఆరాధనా సమయం, ఆరాధించవలసినటువంటి సమయం. చిన్న లేఖన భాగాన్ని చూసుకొని మనం వర్తమానంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయము 5 నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మార్చి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమునంటుచున్నది. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. ప్రార్థన చేసుకుందాం వాక్య సహాయం కొరకు. మనుషులు మాట్లాడితే ఉపయోగం లేదు. మనుషులందరూ వెర్రివారే, వెర్రి ఆలోచనలు కలిగిన వారే, వెర్రి పోకడలు పోయేవారే. కానీ మన దేవుడు మాట్లాడే దేవుడు, సూటిగా స్పష్టంగా ఆయన యొక్క స్వరాన్ని వినిపించే దేవుడు. ఆయన ఆరాధించాలన్నా ఆయన మాట్లాడితే తప్ప అర్థం చేసుకునేంత జ్ఞానం మనకు లేదు. అందుకే ఆయన సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదముల వద్దకు వస్తూ ఉన్నాం. నీ దివ్య సముఖమునకు ప్రభువా చేరువుగా మమ్మల్ని తీసుకొచ్చినందుకే మీకు వందనాలు. అయోగ్యులం, అపాత్రులం, అనేక సార్లు మీరు కోరుకున్న స్థాయిలో కనబడనటువంటి వారం అయినను తిరిగి పదే అబ్బా తండ్రి అని మొరపెట్టినప్పుడు మా మొరను ఆలకించే మా బంగారు తండ్రివి నాయన. ఈ ఉదయకాల సమయంలో నీవేమై ఉన్నావో, నీ కృప ఎట్టిదో వాక్యానుసారంగా నిన్ను ఆరాధించాలని ఆశపడుతూ ఉంటుండగా ప్రభా కృప దయచేయండి. నిలబడిన వాడు అయోగ్యుడు, బలహీనుడు, బలపరచండి, మీరు వాడుకోండి. వచ్చిన నీ ప్రతి కుమారుడు కుమార్తెను బట్టి వందనాలు. రావలసిన వారిని త్వరపెట్టి తీసుకొని రండి. దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూచిన రీతిగా నీ లేఖనాల కొరకు ఎదురు చూడగలిగే తృష్ణ మీరు కలగ చేయండి. మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ఈ 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తూ ఉన్నప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి దేవుని గుణాలు, దేవుని లక్షణాలు మనకు బహిర్గతమవుతూ ఉంటాయి. దేవుడు సర్వగుణ సంపన్నుడు, సందేహం లేదు. దేవుడు సర్వగుణ సంపన్నుడు అంటే ఆయన గుణ లక్షణాలు ఎంతో ఉన్నతమైనవి, ఆయన గుణ లక్షణాలు ఎంతో ఆచరయోగ్యమైనవి, ఆయన గుణ లక్షణాలు మనల్ని ఎంతో ప్రభావితం చేసేవి. అందులో ఉన్న 2 ప్రాముఖ్యమైన లక్షణాలు మనం చూసి ఉదయకాల సమయంలో మనం ఆరాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటో చూద్దాం. 5వ వచనం, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది. ఆ మాటలో నీ కృప అనే దాన్ని అండర్లైన్ చేసుకుందాం. అలాగే 6వ వచనంలోనికి వద్దాం. 6వ వచనంలో ఏమనుందంటే నీ నీతి దేవుని పర్వతములతో సమానము. మరలా చదువుదాం. నీ నీతి దేవుని పర్వతములతో సమానము. 1 ఆయన కృప, 2 ఆయన నీతి. మొదటిది ఆయన నీతిగా పెట్టుకుందాం, రెండవది ఆయన కృపగా చూద్దాం. ఆయన నీతి కదా, లోకంలో చాలా నీతి ఉంటుంది. స్వనీతి, దుర్నీతి కదా, ఇంకా రకరకాల నీతి ఉంటుంది. సో ఈ మన లోక సంబంధమైన ఈ నీతి కాదు, కానీ దేవుని ప్రత్యేకమైన నీతి అంటే ఆయన నీతిని సంరక్షించే దేవుడని, నీతికి ఆధారమని, ఆయనే నీతి అని ఎన్నో లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ నీతి మంతుడు లేకపోతే నీతి మతం అనే మాటని డిఫైన్ చేస్తే
ఇలా ఉంది, ఏమన్నదంటే మోరల్ పర్ఫెక్షన్ ఇన్ ఆల్ హిజ్ యాక్షన్స్. మోరల్ పర్ఫెక్షన్ ఇన్ ఆల్ హిజ్ యాక్షన్స్ అంటే ఆయన క్రియలన్నిటిలో, ఆయన క్రియలన్నీ కూడా నీతియుక్తమైన క్రియలు అయి ఉంటాయి. అంటే ఆయన చేసేది, ఆయన చూసేది, ఆయన గమనాగమనములన్నీ కూడా నీతిమత్వంతో కూడుకున్నవే. అంటే ఆయన శ్వాస, ఆయన ఆలోచన, ఆయన సమస్తము కూడా నీతితో, నీతిమత్వంతో నింపబడినవి. ఆయన క్రియలన్నీ కూడా నీతికి సంబంధించినవి అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆయనలో మచ్చ లేదు, ఆయనలో డాగు లేదు, ఆయనలో కుళ్ళు లేదు, ఆయనలో ఇక ఏ రకమైన భూ సంబంధమైన మత్సరం ఆయనలో లేదు. మనలో చాలా మత్సరాలు ఉంటాయి కదండి. అసూయ చెప్పండి, ద్వేషం చెప్పండి, కుళ్ళు చెప్పండి. చెప్పుకోవాల్సి వస్తే భూమి మీద ఎంత మురికి ఉందో ఆ మురికి అంతా మన నుండి వచ్చింది. ఎందుకనంటే మన ఆలోచనలు మురికి, మన తలంపులు మురికి, మన బ్రతుకు మురికి, మన జీవన విధానమే మురికి. ఆశ్చర్యం ఏంటంటే ఈ మట్టోడు, ఈ ఒట్టోడు, ఈ ఎన్నికలేనోడిని నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ప్రేమించటమే కాదు, ప్రాణం పెట్టడమే కాదు, తన కృపా వరాన్ని, తన కృపామృతాన్ని ఆస్వాదింపచేసేటట్లుగా దేవుడు చేశాడు. అంటే ఆయన నీతిమంతుడు, ఆయన ఉన్నతమైనటువంటి వాడు, ఆ నీతికి కొలమానం లేదు, ఆయన ఉన్నతమైన స్వభావం కలిగిన వాడు. ఈ నీతి అనే మాట దేన్ని తెలియజేస్తుందంటే ఆయన యొక్క స్వభావ లక్షణాన్ని తెలియజేస్తుంది. ప్రతి వ్యక్తికి ఒక లక్షణం ఉంటుందట. ప్రతి వ్యక్తికి కోర్ వాల్యూస్ అంటారు కదా. కోర్ వాల్యూస్ అంటే ప్రాముఖ్యమైన లక్షణాలు ఏవో ఉంటాయంట ప్రతి వ్యక్తిలో కూడా. అలాగే దేవుని యొక్క ప్రధానమైన లక్షణం ఏంటి అని చూస్తూ ఉంటే ఆయన నీతిమంతుడైన దేవుడు. మోరల్ అని ఏదైనా చెప్పాల్సి వస్తే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ దేవుడే. అంటే ఈ లోకంలో లేనిది, మనలో కనబడినది, దేవునిలో మాత్రమే ఉండగలిగింది నీతిమత్వం. ఆశ్చర్యం ఏంటంటే ఇంత నీతిమంతుడైన దేవుడు ఆ నీతిమత్వాన్ని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకివ్వడానికి వెనుదీయలేదు. ఇది గొప్ప విషయం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన భక్తిని బట్టి, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి, మనం ఆశీర్వదించడాన్ని బట్టి నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, నేను బాగా వాక్యం శ్రద్ధ కలిగి ఉన్నాను, బాగా భక్తి చేస్తున్నాను, నేను అందరిలాగా అన్నీ చూడను, నేను అందరిలాగా అన్నీ చేయను, నేను అందరిలాగా అన్నీ తినను, నేను అందరిలాగా అన్నీ చెయ్యను, కాబట్టి నాకు ఈ నీతిమత్వం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నీతిమత్వం అనేది మన వలన కలిగినది కాదు. నీతిమత్వం అనేది మన వలన కలిగినది కాదు. ఎందుకనంటే మన నీతి క్రియలు మురికి కదా. పిల్లలకి పద్యం ఉంటుంది, మేడి పండు చూడ కదా. ఇప్పుడు అన్నీ జాని ఎస్పాపులు వచ్చిన తర్వాత మేడి పండు చూడ అనేవి పోయినాయి కదా. మేడి పండు చూడ మేలిమి అయి ఉండు, ఓపెన్ ఏం చేయండి, పొట్ట విప్పి చూడ ఏముంటే అందరూ పైకి చాలా బాగా హుందాగా మంచిగా కనపడేవాడే. ప్రతి వాడి పొట్ట విప్పి చూస్తే పురుగులుండు, ఇది మన నైజం. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆయన నీతిమంతుడైన దేవుడు. ఉదయకాల సమయంలో ఆయన్ని ఎదుర్కొన వచ్చిన నీవు ఆయన్ని ఆరాధించడానికి ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆయన నీతిమంతుడైన దేవుడు. ఆ నీతి దేవుని పర్వతములతో సమానం అంటూ కింద నీ న్యాయ విధులు మహాగాధములు. ఆయన నీతి న్యాయాలంట ఎవడు కొలత పెట్టలేనంత లోతైనవి, ఎత్తైనవి, అవి అందుకోలేనంత ఉన్నతమైనవి. అయితే అంత గొప్ప నీతిమంతుడు మట్టి మానవునికి తన నీతిమత్వాన్ని ఇవ్వడానికి వెనుదీయల కదా. సెంటు కొట్టుకొని వచ్చాడండి, నేను కూడా వాడి భుజం మీద ఉన్న సెంటుకి నేను నా షర్ట్ రాశాను, ఎంతో కొంత నా షర్ట్ కూడా కొంచెం గువాళించే అవకాశం ఉంటుంది. కారణం ఏమంటే వాని యొక్క సెంట్ పెర్ఫ్యూమ్ నన్ను కూడా తాకింది కనుక. దేవుని యొక్క నీతిమత్వం ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆయన ఆరాధించే ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఆయన నీతిమత్వం నన్ను తాకింది. అంటే సింపుల్గా చెప్తున్నా, కానీ నేను ఎంత మురికోడ్నో, ఎంత మట్టోడ్నో, ఎంత ఒట్టోడ్నో, ఎంత ఎన్నిక లేని నాకు ఆయన తన నీతిమత్వాన్ని ఇవ్వడానికి వెనుదీయలేదు.
ఎలా ఇచ్చాడు? వెల చెల్లించానా? ఏమైనా కట్టానా? కదా. ఏం కట్టకుండా పనులు జరగవు భూమి మీద. ఏం కట్టకుండా, ఏమి చేయకుండా, వెల చెల్లించకుండా ప్రతిఫలం భూమి మీద లేదు. విచిత్రం చెప్పనా? ఆయన నీతిమత్వం ఉచితంగా నాకు అనుగ్రహించబడింది. నేను ఇప్పుడు నీతిగా, భక్తిగా ప్రార్థన చేస్తా, అన్నీ చూడకుండా, అన్నీ తినకుండా, అన్నీ చేయకుండా, మడిగట్టుకొని జాగ్రత్తగా అంతో ఇంతో ఎంతో కొంత భక్తి చేస్తున్నానంటే ఆయన వలన జరుగుతుంది. ఆయన నీతిమత్వాన్ని నాకు ఇచ్చాడు. ఆయన నీతిమత్వాన్ని ఉచితంగా నాకు అనుగ్రహించాడు. ఇది నేను కన్నది కాదు, నేను కొన్నది కాదు, నేను కష్టపడింది కాదు. ఆయన నీతి వస్త్రాల చేత నన్ను అలంకరింపచేసిన నా బంగారు తండ్రికి నేనేమి ఇవ్వగలను? ఇంతేనా? ఆయన నీతిమత్వం మనల్ని ఎంత బాగా ఉద్ధరించిందో కొన్ని మాటలు చూడటానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం ఏమని రాయబడింది? సామెతల గ్రంథం నిదానంగానే చూద్దాం, తొందర ఏం లేదు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం. పాత రోజుల్లో ఇలా వాక్యం చెబితే ఆకాశవాణిలో వార్తలు చదివినట్టుగా వెంటనే చదివేవాళ్ళు. ఇప్పుడు వాక్యం చదివేవాళ్ళే లేరు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం చెప్పండి. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఎంత గొప్ప ప్రివిలేజ్ అండి. దేవుని నీతి నాకు జీవాన్ని ఇచ్చింది. దేవుని నీతి నాకు సత్యాన్ని నేర్పింది. దేవుని నీతి నాకు మార్గాన్ని చూపించింది. దేవుని నీతి నాకు సత్యాన్ని నేర్పింది. దేవుని నీతి నాకు జీవాన్ని ఇచ్చింది. దేవుని నీతి నాకు మార్గాన్ని ఇచ్చింది. అంతేనా? దేవుని నీతి నన్ను హానర్ చేసింది, అంటే ఘనత వచ్చింది. ఘనత ఎన్నికలేనట్టు నాకు తెలుసు. 1995వ సంవత్సరంలో ఇదే చర్చి అప్పుడు కొత్తగా ఏర్పాటైంది. 1995వ సంవత్సరంలో సైకిల్ వేసుకొని వచ్చి బయట నేను నిలబడిన విధానం వేరు, నేను వెతుకుతున్నది వేరు. 1995వ సంవత్సరంలో ఇదే చర్చి ముందు సైకిల్ మీద వచ్చి నేను ఎదురు చూసింది వేరు, నేను వెతుకుతుంది వేరు. ఇప్పుడు ఇలా థింక్ చేస్తా, నేను ఆలోచిస్తా. 1995 నుండి 2025కి షిఫ్ట్ అయితే ఇప్పుడు నేను వెతుకుతుంది వేరు, ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది కూడా వేరే కదా. ఇప్పుడు ఇలా థింక్ చేద్దాం. ఆ 95వ సంవత్సరంలో నేను వెతికింది పాపమైతే 2025లో నేను ఆయన నీతిని, ఆయన ఘనతను, ఆయన వైభవాన్ని చూడగలిగే ధన్యత ఇదే స్థలంలో దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. అంటే ఇది ఆయన వల్ల కలిగింది, నాది కాదు. ఈ ఘనత ఆయన వలన కలిగింది, నాది కాదు. ఈ జీవం ఆయన వల్ల కలిగింది, నాది కాదు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఆ నీతి నాకు జీవాన్ని, ఆ నీతి నాకు ఘనతనిచ్చింది కాబట్టి నేను ఆయన మహింపరుస్తాను. కొంచెం ముందుకు పోదాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఇంకా ఆయన నీతి వలన నాకు ఒరిగింది ఏమిటి? నాకు ఏం ఒరిగింది? 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన నీతి నన్ను ఇంకేం చేసింది? ఆయన ప్రతివాని క్షమించండి, 2వ అధ్యాయం 6వ వచనేగా. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ఏం చేస్తున్నాడంట? ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ ఇంకొక మాట కింద ఉంది, 7వ వచనం చదవండి. సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవం ఇచ్చును. అంటే నాకు ఒకప్పుడు ఓపిక లేదు, నా ఓపిక వేరు, అంటే నా ఓర్చుకునే స్వభావం వేరు. ఆయన నీతిమత్వం నన్ను ఓర్చుకోవడం నేర్పింది, అంటే సహించడం నేర్పింది, తట్టుకోవడం నేర్పింది. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు ఇంతకుముందు గుండె పగిలిపోయేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే నా నిరీక్షణకు ఆధారభూతుడైన దేవుడు నాకున్నాడు. ఇప్పుడు గురి గమ్యం లేని బ్రతుకు కాదు. ఒకప్పుడు ఎందుకు పుట్టానో తెలియదు, ఎందుకు పెరుగుతున్నానో తెలియదు, ఎందుకు చావాలో కూడా తెలియదు, నా చావు తర్వాత నా బతుకేంటో నాకు తెలియదు. ఇప్పుడు ఆయన నీతి నాకేం చెప్పిందంటే నేను ఎందుకు బ్రతకాలో చెప్పింది. ఆయన నీతి నాకేం చెప్పిందంటే నా బ్రతుకు 60 లేదా 70 సంవత్సరాల ఈ జీవితం ఎలా ఉండాలో చెప్పింది. అంటే నాకు మొరాలిటీ అనేది ఆయన నీతి నాకు నేర్పుతూ వచ్చింది. ఆయన ఆ నిత్య జీవపు ఉనికి పట్టుకి ఆయన నన్ను సిద్ధం చేస్తున్న వానిగా ఉంటున్నాడు. అంటే ఆయన నీతిలో ఇంత గొప్ప సత్యాన్ని చూసే భాగ్యం దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయం 11వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. ఇంకా ఏమైనా ఉంది?
దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. చాలా ప్రాముఖ్యమైన మాట. ఇక్కడ చెప్పినవి ఏవి నాలో లేవు. ఇక్కడ చెప్పినవి ఏవి కూడా నాలో లేవు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన దగ్గరికి రావడం, ఆయన దగ్గర కూర్చోవడం, ఆయన దగ్గర నేర్చుకోవడం ద్వారా ఎన్నో, అంటే ఆయన నీతిని, ఆయన భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికమును, ఇవన్నీ కూడా నాకు దొరికాయి. ఉదయకాల సమయంలో, అయ్యా నా ప్రేమ నచ్చితే ప్రేమిస్తా, నచ్చకపోతే ప్రేమించను. ఇది నా లక్షణం. నీవైతే నచ్చినా ప్రేమిస్తావు, నచ్చకపోయినా ప్రేమిస్తావు. కారణం ఏంటో తెలుసా? నిన్న చెప్పినట్టున్నాను. నానాపులి స్టోరీ ఎంతమందికి తెలుసు? నానాపులి, చిన్నపిల్లలకి ఒక స్టోరీ ఉంటుంది కదా, నానాపులి స్టోరీ తెలుసు కదా. నానాపులి స్టోరీ ఏంటి? నాన్న ఏమంటాడంటే పిల్లోడి కొడుకుని, అయ్యే ఈ గొర్రెల్ని, ఈ పశువుల్ని జాగ్రత్తగా కాయి, పులి వస్తుంది జాగ్రత్త, నేను పొలంలో పనిచేస్తూ ఉంటాను. ఒకవేళ పులి వస్తే నానాపులి అని కేకలే చాలు, నేను మంచి దుడ్డుకర్ర తీసుకొని వస్తాను, నిన్ను కాపాడుకుంటాను, నీ గొర్రెలను కూడా కాపాడుకుంటాను. బాగుంది. నాన్న పక్క పొలంలో పనిచేస్తున్నాడు. వీడు ఖాళీగా ఉన్నాడు కదా, వీడు చక్కగా ఆడుకుంటా, వీడికి తలంపు వచ్చింది. నిజమే కానీ మా నాన్న ఏమన్నాడు? పులి వస్తే కేకేయమన్నాడు, కేకేస్తే వచ్చి కాపాడుతా అన్నాడు. అసలు నిజంగా వచ్చి కాపాడుతాడా? ట్రైల్ వేద్దామా కదా, ట్రైల్ వేసాడు. ఏంటి? నానో పులి బాగానే ఉంది అనంగానే వాళ్ళ నాన్న పలుగు పార పక్కన పెట్టి ఇంతలో దుడ్డు కర్ర తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి, ఎక్కడరా పులి? పిల్లోడు అన్నాడు, హాహాహా. ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు. పులి లేదు, గిలి లేదు కదా, హాస్యం కదా, బాగుంది. ఈ స్టోరీ మీకు కూడా తెలుసు, నేను దాన్ని నీకు చెప్పను. రెండోసారి కూడా ఏమన్నాడు? నానాపులి. నాన్న వచ్చాడా లేదా? రెండోసారి కూడా వచ్చాడు, బాగుంది. మూడోసారి కూడా ఈ ఆట బాగుందని వీడు ఏం ఆడుతున్నాడంటే నానాపులి అంటున్నాడు. మీకు తెలిస్తే చెప్పండి, మూడోసారి నాన్న వచ్చాడా? రాలా. నాన్న రాకపోవడం వల్ల ఏం జరిగింది చెప్పండి? పులి వచ్చింది, అన్నిటినీ తిని పారేసింది కదా. ఇప్పుడు ఈ నాన్న అంటే ఇప్పుడు నాన్న చేసింది కరెక్టా కాదా అంటే మనం కూడా అంటాం కరెక్ట్, ఇట్లాంటి తెంగరోడికి అట్లాంటి పనులే జరగాలంటాం కదా, బాగుంది. ఈ పిల్లోడు గేమ్ ఆడినట్టుగా నా జీవితం కూడా దేవునితో గేమ్ ఆడుతున్నాం. ఎన్ని గేములో కదా. పరిశుద్ధ బల్ల చేసేటప్పుడు అంటాం, ప్రభువా ఇక్కడ కొంచెం ప్రసంగం చెప్పేవాళ్ళు గట్టిగా ఆవేశంగా అరిచి చెప్తే రోమాలు నెక్కబడుచుకొని ఒక తీర్మానం అక్కడ ఏంటంటే, ఇక నుంచి అబద్ధం చెప్పను, లేదు చెయ్యను, అది చేయను తీర్మానం. గేటు దాటంగానే ఏదో కొత్త వస్త్రం ధరించుకున్నట్టుగా, పాత వస్త్రాన్ని ఇప్పేసినట్టుగా ఈ పాత్రుడు వచ్చి కూర్చుంటాడు. మళ్ళీ రెగ్యులరే. నానా పులి ఆట ఆడుతున్నాం. ఇప్పుడు తండ్రి దగ్గరకు వద్దాం. పిల్లోడి స్వభావం వద్దు. తండ్రి స్వభావం ఏంటంటే, ఇప్పుడు ఇలా అనుకుందాం, మూడోసారి కూడా నానా పులి అని కొడుకు అడిచినప్పుడు తండ్రి వస్తే ఏమయ్యేది? తండ్రి వస్తే కర్ర తెచ్చేవాడు, కొడుకును కాపాడేవాడు. చెప్పండి, గొర్రెలను కూడా ఆవులను కూడా కాపాడేవాడు. ఈ నాన్న రాలా. ఈ నాన్న ప్రేమ అక్కడ దాకా వచ్చి ఆగింది. ఆ నాన్నున్నాడే, ఏ నాన్న? ఆ నాన్నున్నాడే, ఎప్పుడు పిలిచినా వస్తున్నాడు కదా. ఎన్నిసార్లు క్షమించయ్యా అన్న క్షమిస్తా ఉన్నాడు, ఎన్నిసార్లు దౌర్భాగ్యుడన్నా కూడా క్షమిస్తాడు. అంటే ఈ నాన్న మూడోసారి రాలా, ఆ నాన్న ఇప్పటికీ వస్తానే ఉన్నాడు. మారు మనసు పొంది దగ్గర నుండి నేను చేసిన దిక్కుమాలిన పనులు క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమని, ఆయన కృపని నా మీద ఇంకా వెల్లడి చేస్తూనే ఉన్నాడు. ఈ నాన్న ఏంటో తెలుసా? ఆ నాన్న ఆయన నీతి నాకు ప్రేమనిచ్చింది, ఆయన నీతి నాకు విశ్వాసాన్ని నేర్పింది, ఆయన నీతి నాకు భక్తి చేయడం నేర్పించింది, ఆ నీతి నన్ను ఉద్ధరిస్తుంది, ఆ నీతి నాకు నిత్య జీవాన్ని ఇచ్చింది, ఆ నీతి నన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది, ఆ నీతి నాకు రుజుమార్గాన్ని చూపిస్తుంది. ఉదయకాల సమయంలో నేను ఎందుకు ఆయన నీతిమంతుడా అని ఆరాధిస్తానంటే, ఆయన నీతి నా ఎడల జరిగించిన కార్యాన్ని బట్టి నేను ఆయన్ని గణపరుస్తాను. ఓకే, రెండవ మాటలోకి వెళ్ళిపోదాం, టైం లేదు కాబట్టి. రెండవది, ఒకటి ఆయన నీతి చూసాం, రెండవదిగా ఆయన కృప ఎక్కడుంది? 7వ వచనం, మరలా మూలవాక్యంలోకి వద్దాం. కీర్తనల గ్రంథం
36వ అధ్యాయం 7వ వచనం ఏమని రాయబడి ఉంది? కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు. నీతి అంటే ఆయన స్వభావ లక్షణం, కృప అంటే నాకు ఇవ్వబడిన వరం. నీతి అంటే ఆయన స్వభావ లక్షణం, కృప అంటే నాకు ఇవ్వబడిన వరం. ఈ కృప గురించి చెప్తా. గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ హాస్టల్స్లో అన్ని ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, చదువు ఫ్రీ, లేకపోతే ఇంకా ఫెసిలిటీస్ చాలా ఉంటాయి, అన్నీ ఫ్రీ. గవర్నమెంట్ వారు ఈ పిల్లలకి అవన్నీ ఇచ్చేది దేనికి అంటే, వీడు దాన్ని వాడుకొని ఉద్ధరించబడి మంచి వ్యక్తిగా సమాజంలో ఉండాలి అని. ఇప్పుడు ఇలా చేద్దాం. గవర్నమెంట్ వారు ఇవన్నీ ఇవ్వడం కృప అయితే, ఈ కృపను వాడుకొని ఎదిగేవాళ్ళు కొంతమంది చెప్పండి, ఈ కృపను చెప్పండి నిరర్థకం చెప్పండి, ఈ కృపను వాడుకొని ఎదిగేవాళ్ళు కొంతమంది కదా, చాలామంది ఉంటారు. మనలో కూడా చాలామంది ఉంటారు. గవర్నమెంట్ స్కూల్లో, పేద స్కూల్లో చదువుకుని ప్రయోజకులు ఆఫీసర్లు అయిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. చెప్పులు కూడా లేకుండా స్కూల్కి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడైతే దేవుడు అన్నీ ఇచ్చేసాడు, ఎదురుపడ. ఇప్పుడు ఇలా చూద్దాం, గవర్నమెంట్ వారు ఇచ్చిన ఫెసిలిటీస్ అన్నీ వాడుకొని ప్రయోజకుడు అవ్వడం అనేది ఒకటి. రెండవది ఉంటుంది, ఈ గవర్నమెంట్ వారి ఫెసిలిటీస్ అన్నీ వాడుకుంటూ కూడా గోళ్ళ దోకటం, చదువుకోకుండా తిరగడం, లేకపోతే ఇంకా రకరకాల పనులు చేయటం, కృపను నిరర్ధకం చేయడం. నా జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు ఆయన కృపని నిరర్ధకం చేసిన, కృప చూపించడం తిరిగి దేవుడు మానల. నిన్న నీకు కృప ఇచ్చా బతకమని, చాలా ఫెసిలిటీస్ ఇచ్చా, నిన్న నువ్వు దుర్వినియోగం చేశావు కాబట్టి ఈరోజు నేను నీకు ఇవ్వడం ఆపేస్తాను అన్నాడు అనుకో, ఏమైపోతామో. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, నిన్న నిరర్ధకం చేసిన ఈ రోజుకి కూడా మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు కనుక మరలా 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 ఆయన కృప. అందుకే కృప గురించి ఆ మాట ఏంటంట, దేవా చెప్పండి, నీ కృప చెప్పండి ఎంతో అమూల్యమైనది. నేను దౌర్భాగ్యుని కాబట్టి పాడు చేసుకుంటున్నా, కానీ నీ కృప ఉందే అది ఎంతో అమూల్యమైంది. తర్వాత నరులు నీ రెక్కల నీడన ఏంటంట ఆశ్రయించుచున్నారు. నీ కృపలో నాకు ఆశ్రయం ఉంది, నీ కృప అమూల్యమైంది, నీ కృప నాకు ఆశ్రయమై ఉంది. కింద ఉంటుంది రమ్యమైన మాట, ఆయన కృప 8వ వచనం ఏమని రాయబడింది, నీ మందిరము యొక్క చదవండి సమృద్ధి వలన వారు. దేవుని మందిరానికి నేను ఎందుకు రావాలి? చర్చికి నేను ఎందుకు రావాలండి? ఆయన కృపలో నేను ఆయన మందిరంలో పోషించబడతా ఉన్నా. సమృద్ధి ఉంది, సమృద్ధి జీవం ఉంది దేవుని మందిరంలో. దేవుని మందిరంలో దేవుని వాక్యం నన్ను సంతృప్త పరిచేటట్లుగా చేస్తుంది. డబ్బు చాలా ఉంది, తృప్తి లేదు. అందం లేకపోతే ఆస్తి, పిల్లలు, భార్య, భర్త ఎవ్వరు ఇవ్వలేని తృప్తి ఆయన మందిరంలో కదా. పిచ్చుకలకు ఆయన బలిపీఠము వద్ద ఏం దొరికింది? నివాస స్థలం కదండి. ఎంత అల్పమైన ప్రాణి, ఎంత అల్పమైన ప్రాణి. ఇంత అల్పమైన ప్రాణికి కూడా అంత పెద్ద బలిపీఠం దగ్గర నివాస స్థలము దొరికినట్లు, అయ్యా నీ కృప విలువైంది, నీ కృప అమూల్యమైంది, నీ కృప నాకు ఆశ్రయం. నీ కృప నీ మందిరంలో, నీ మందిర సమృద్ధి చేత, వాక్యం చేత నన్ను సంతుష్టపరుస్తుంది. 9వ వచనం చదువుదాం, ఏమన్నా ఇక్కడ, నీ యొద్ద 8లోనే హాఫ్ నుంచి కంటిన్యూషన్. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. ఎంతో రమ్యమైన మాట. నీ ఆనంద ప్రవాహములో అంటే నీ జీవపు ఊటలో నా దాహార్తి కదా. మంచినీళ్ళు గంట క్రితం తాగితే మళ్ళీ మంచినీళ్ళు అవుతాయి, గంట క్రితం 2 గంటల తర్వాత భోజనం చేస్తే మళ్ళీ ఆకలి అవుతుంది. ఇది తీరని దాహం, తీరని తపన, తీరని కోరికలు, ఇవి తీరవు నాకు. ఆశ్చర్యం ఏంటంటే ఒకటి మాత్రం నాకు సంతృప్తినిస్తుంది, ఒకటి మాత్రం నాకు చాలు అనేటట్లు ఏంటో తెలుసా, నీ జీవపు ఊట, నీ మందిర సమృద్ధి, నీ ఆనంద ప్రవాహంలోనిది నాకు త్రాగనిస్తా ఉన్నావు. నాకు తృప్తి ఎక్కడుందో తెలుసా? నీలో. నాకు ఆనందం ఎక్కడుందో తెలుసా? నీలో. నాకు సంతోషం ఎక్కడుందో తెలుసా? నీలో. ఈ భూమి మీద ఏం చేసినా దొరకని సంతోషం నీ సన్నిధావరణంలో నాకు దొరుకుతూ ఉంది. అది నీ కృప, నీ కృప. ఈ ఆనందం లోకంలో చాలామందికి లేదు.
ఈ ఆనందం చాలామందికి లేదు. రాళ్ళను రప్పలు మొక్కేవాళ్ళు, లేకపోతే నదుల్లో మునిగేవాళ్ళు, రాళ్లను నెత్తిమే పెట్టుకునేవాళ్ళు, చర్మాల కుక్కాలు తగిలించుకునేవాళ్ళు. నేనే కుక్కాలు తగిలించుకోలా, ఏ రాళ్ళు మొయట్లా, ఎక్కడ మునగట్లా. ఆయన ఆనంద ప్రవాహంలోనిది నాకు త్రాగింప చేస్తున్నాడు. ఏంటి నా గొప్పతనం? ఏమీ లేదు. నీకు ఇంత గొప్పతనం ఎందుకు? నాలో ఏమీ లేదు చెప్పుకోవడానికి. అదంతా కూడా ఆయన కృపే. ఒకటి, ఆయన నీతిమత్వం నన్ను జీవంలోనికి నడిపిస్తుంది. రెండవది, ఆయన కృప, ఆయన సమృద్ధిని నాకు ఇస్తుంది. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం ఏమని రాయబడింది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. నేను ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళి ఏవైనా అడిగితే అంటాడు, ఆయన ఏమంటాడంటే, సింపుల్ ఆన్సర్. ఆయన ఏమంటాడంటే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఏమడుగుతావు చెప్పు? పెళ్ళి అడుగుతావా? డబ్బు అడుగుతావా? ఉద్యోగం అడుగుతావా? ఆస్తులు అడుగుతావా? కదా, ఏమడుగుతావు చెప్పు? ఇలా అందాం, ఏమి ఇవ్వడో చెప్పు. ఏం అడుగుతావో చెప్పు కాదు, అది పక్కన పెడద్దాం. ఏమి ఇవ్వడో చెప్పు. నీకోసం తన కుమారుడైన, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారినే ఇవ్వడానికి వెనుదీయని దేవుడు. నీ కొరకు తన ప్రియ కుమారుణ్ణే ఇవ్వడానికి వెనుదీయని దేవుడు నీకు ఏమి ఇవ్వడో చెప్పు, ఎంత ఇవ్వడో చెప్పు. అంటే ఎంతైనా ఇచ్చేంత కృప ఆయన దగ్గర ఉంది, ఎంతైనా ఉద్ధరించే నీతి ఆయనలో ఉందండి, ఎంతైనా నడిపించగలిగిన శక్తి ఆయనలో ఉంది. అదే నాకు ఇవ్వబడిన ప్రివిలేజ్. ఈ ఉదయకాల సమయంలో నేను ఎందుకు అంటే, ప్రభా ఇల్లు లేదు అంటే ఆయన అన్నాడు, నా కృప నీకు జాలు లేపో అన్నాడు. ప్రభా పెళ్ళయింది, పిల్లలు లేరు అంటే, నా కృప నీకు జాలు లేపో అన్నాడు. ఉద్యోగం లేదు ప్రభా, అందరూ బాగా సూటు బూట్ వేసుకుని ఉద్యోగాలు చేస్తున్నారు, వైట్ కాలర్ పెట్టుకొని, నేనేమో నా కృప నీకు చాలు చెప్పు అన్నాడు. ఏమడిగినా అంటాడు ఒకటే ఆన్సర్, నా కృప నీకు చాలు, నా కృప నీకు. ఆ కృపలోనే ఆ సర్వ సమృద్ధిని నాకు అనుగ్రహిస్తున్న నా బంగారు తండ్రి. ఏమిస్తాను నేను ఆయనకి? ఏమి ఇవ్వగలను? అన్నీ ఆయన ఇచ్చాడు, ఎవ్రీథింగ్ ఆయన ఇచ్చాడు. పిల్ల నీ కంటితో చూస్తున్నది, నువ్వు అనుభవిస్తున్నది, నువ్వు తింటున్నది, నువ్వు తాగుతున్నది, నువ్వు కట్టుకున్నది, నువ్వు పొందుకున్నది అన్నీ ఆయనవే. ఎవ్రీథింగ్ ఆయన నుండి వచ్చాయి, ఆయనే ఇచ్చాడు. ఆ పేరు ఆయనదే. నిన్ను ఎవరన్నా పిలిచి పూలమాలేసి శాలువ కప్పారంటే ఆయన ఇచ్చాడండి. అది ఆయన ఘనత, ఆయన వైభవం, ఆయన నీతిమత్వం నాకు ఇచ్చిన నా బంగారు తండ్రి. అయితే చూద్దాం, ఈ ఒక మాట చెప్పి క్లోజ్ చేసుకుందాం. 10వ వచనం చదువుదాం. కృప ఎంతవరకు, నీతిమత్వం ఎంతవరకు? బాగుంది. 2 మాటలు చూసుకుంటూ వచ్చాం, 2 ఆయన ఇచ్చినయే. కృప ఎంతవరకు, నీతిమత్వం ఎంతవరకు? 10వ వచనం, కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం ఏముంది అక్కడ? నిన్ను ఎరిగిన వారి ఎడల ఏముంటుందంట? ఏమంటే ఆయన ఎరిగిన ప్రతోడికి ఆయన కృప సమృద్ధిగా ఉంటుంది. కానీ అక్కడ ఇంకో మాట ఉంది, కంటిన్యూషన్ చదవండి. యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. ఎస్, ఆయన ఎరిగి ఉన్న ప్రతోడు కృపను అనుభవిస్తాడు. సౌలు కూడా రాజు, ఇశ్రాయేలీలకు తొలి రాజు. వరుసలో నిలబడితే అందరి మీద ఒక మోరుడు అంటాడు, మంచి అందగాడు. దేవుడు ఇశ్రాయేలీలకి తొలి రాజుగా చేశాడు, అది ఆయన కృప. ఆయన ఏదో గాడిదలు వాళ్ళ నాన్న అన్నాడు, అరే బాబు మన మంచి గాడిదలు ఉన్నాయి, తప్పిపోయినాయి, ఎటో పోయి ఉంటే నువ్వు వెళ్ళి ఎత్తుక్కొని రాపో అని పంపించాడు. ఆ పక్కన ఆయన ఎవరో ఉంటారు, ఆయన బాగా చెప్తాడు ఎటుపోయినాయో, ఆయన దగ్గరికి వెళ్ళి అవసరమైతే సరే ఏదో చెప్పి పంపించాడు. గాడిదలు వెతకడానికి వచ్చినోడిని గాడిదల దగ్గరనే ఉండనీయకుండా ఇశ్రాయేలీలకు రాజును చేశాడండి దేవుడు. గాడిదలను మేపుకునేవాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలుని రాజును చేస్తే కృప అయిపోయింది. రాజు అయిన తర్వాత దేవుని నీతిని వెతకాల్సినోడు సోదెగాండ్రను వెతికాడు. అర్థమైందా సమస్య ఏందో? గాడిదలు మేసుకునేవాడండి, వాళ్ళ నాన్న గాడిదలు ఎక్కడున్నా తీసుకురాడు, గాడిదలు కూడా దొరికినాయి. ప్రైజ్ లార్డ్, దొరుకుతాయి, నువ్వు వెతికేయన్నీ దొరుకుతాయి. అయితే దొరికిన దాని దగ్గర ఆగబాక, నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. తర్వాత కృప దొరికాయి, ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. ఓకే, ఇశ్రాయేలీల రాజు అయిన తర్వాత దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడం మానేసి ఆయన దేన్ని వెతికాడంటే సోదెగాండ్రను, చిల్లంగి గాండ్రను, మంత్ర గత్తెల దగ్గరకు పోయి ఆ నీతిని వెతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇలా మళ్ళీ దావీదు దగ్గరకు వద్దాం. దావీదు గారు, మరి నీ సంగతి ఏంది?
అయ్యా ఆయన గాడిదలు ఎతికేవాడా, మా నాన్న అయితే ఏకంగా నాకు చిన్న గొర్రెలు గుంపే ఇచ్చాడు, హే ట్రిటర్ అనుకుంటూ పోవాలి నా బతుకు అంతా. మా అన్నోళ్ళు ఆర్మీ సోల్జర్స్, నాదైతే అంత గొర్రెల బతుకు, కొండలు గుట్టలు, కేర్ ఆఫ్ కోనలు, ఇది నా కేర్ ఆఫ్ అడ్రస్. ఆశ్చర్యం ఏంటో తెలుసా, గొర్రెలుగా కాసుకుని నన్ను తీసుకొచ్చి దేవుడు రాజును చేసి నన్ను కూడా రాజును చేశాడు. అయితే దావీదు గొప్పతనం ఏంటో తెలుసా, దావీదు దేవుని కృపను అనుభవించాడు, దావీదు దేవుని నీతిని కూడా వెతికాడు. దేవుని నీతిని కూడా. మనం ఎక్కడున్నాం? కృప దగ్గరే ఆగామా కదా. ఆయన ఎరిగిన వారందరికీ కృప అనుగ్రహిస్తున్నాడు. కానీ కంటిన్యూషన్లో యథార్థ హృదయులకు ఏం చూస్తారంటే వాళ్ళు దేవుని నీతిని కూడా, అంటే ఆయన నీతిమత్వాన్ని కూడా నేర్చుకుంటారు, ఎదుగుతారు, ఆ నీతిమత్వంలోనికి వస్తారు. ఇంత గొప్ప ప్రొవిజన్ దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఆయన కృపను అనుగ్రహించాడు, ఆయన యొక్క నీతిమత్వాన్ని వెతికే భాగ్యం ఇచ్చాడు. ఇంత గొప్పగా నన్ను సంరక్షించిన నా బంగారు తండ్రికి నేనేమి ఇవ్వగలను? నా రక్షణ పాత్రను చేయబోని నా కొద్ది స్తుతి ఆరాధన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పాదముల వద్ద సమర్పిస్తున్నాను తండ్రి అని చెప్పడమే ఆరాధన. ప్రియదేవుని బిడ్డ, కృప అందరికీ ఉంది. కొంతమంది నీతిలో ఎదిగారు. మనం కూడా ఆ నీతిమత్వంలో ఎదుగుతూ మన దేవుడిని మహింపరుద్దాం. కళ్ళు మూసుకుందాం, తల వంచుదాం, చెప్పబడిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ. ఆయన కృప ఆకాశాన్ని అంటుతుంది, ఆయన నీతి దేవుని పర్వతములతో సమానం, ఆయన సత్యసంధత్వం అంతరిక్షాన్ని అంటుతూ ఉంది. ఆ కృపలో సమృద్ధి, ఆ కృపే ఆశ్రయం, ఆ కృపే ఆనంద ప్రవాహంలోనిది తాగేటట్టుగా చేస్తుంది, ఆ కృపే జీవపు ఓట. ఆయన నీతిమత్వం, ఆ నీతిమత్వమే నాకు జీవం, ఆ నీతిమత్వమే నాకు సత్యం, ఆ నీతిమత్వమే నాకు హానర్, ఘనత, అన్నీ నాకు రివార్డు కూడా ఆయన నీతిమత్వమే. ఇంత గొప్పగా ఆయన నీతితో ఆయన కృపతో ఉద్ధరిస్తున్న మన బంగారు తండ్రిని కీర్తించుకుందాం, కొనియాడదాం. కొద్ది మాటలతో మన ప్రియులు మనల్ని నడిపిస్తారు. కళ్ళు మూసుకుందాం, తల వంచుదాం, ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా.